బ్రేకింగ్ న్యూస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫైర్ ఇంజిన్ లాగా మంటలు ఆర్పేందుకే క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందన్నారు. గతంలో వరంగల్ జిల్లాలో పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించామన్నారు మల్లు రవి. వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను వాళ్ళతో నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం. పిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న సాయంత్రం నాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు, నా దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాను. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఈ రోజు అయితే క్రమశిక్షణ కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో ఇప్పటి వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం రాజకీయ వర్గాల్లో కొంత కాంగ్రెస్ పార్టీలో సైతం కొంత కలవర పెడుతున్న పరిస్థితి. ఆయనే వరుసగా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. నాకు మంత్రి పదవి ఇవ్వడానికి అంటే ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి, ఎవరు అడ్డుకుంటున్నారన్న అంశాలపైన కూడా ఆయన తరచూ కొన్ని కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటుగా తన జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వడం లేదంటూ కొంత అసహనంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొదట పార్టీ భావించింది కొంత అసహనంతో మాట్లాడుతున్న నేపథ్యంలో దానిపైన కొంచెం స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన వరుసగా కామెంట్ చేస్తున్నాడు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన పరోక్షంగా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిధుల విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది, మంత్రి పదవి విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నట్టు కూడా తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశంపైన ఎటకేలకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేశారు, ఈ అంశంపైన చర్చించండి, పరిశీలించండి అంటూ కూడా. సో కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది, సమావేశమైంది. రాజగోపాల్ రెడ్డి అంశంపైన ఆయన వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారన్న అంశాలపైన కూడా టీపీసీసీ చీఫ్ వివరణ అడిగిన నేపథ్యంలో దానిపైన సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. సో సమావేశం అనంతరం ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను కూడా సమావేశం అనంతరం పరిశీలిస్తామని చెప్పి కూడా మల్లు రవి చెప్పారు. మల్లు రవి మాట్లాడుతూ కూడా కొన్ని కీలక కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మంటలను ఆర్పడానికి మాత్రమే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుంది, ఆ మంటలను ఆర్పేందుకు మాత్రమే మేము పనిచేస్తామని చెప్పారు. సో పార్టీలో గతంలో వరంగల్ జిల్లాలో నెలకొన్న కొండా మురళితో పాటుగా అక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతల మధ్య వివాదాన్ని కూడా వ్యవహారాల ఇన్ఛార్జ్ టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాట్లాడి ఆ వివాదాన్ని పరిష్కరించాము. సో ఈ అంశంలో కూడా అలానే ముందుకు వెళ్తాం. వివాదాన్ని పరిష్కరించడానికి, పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడైతే మంటలు వస్తాయో పార్టీలో ఆ మంటలను ఆర్పేందుకు ఒక ఫైర్ ఇంజన్ లాగా మాత్రమే క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందంటూ కూడా ఆయనే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ అంశంపైన ఇప్పటికే చర్చిస్తున్న నేపథ్యంలో మరో గంట సేపు వరకు కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మల్లు రవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వివాదాన్ని కూడా మేము వివరణ తీసుకుంటాం, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రాజగోపాల్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది కూడా చెప్పిన పరిస్థితి. సో సమావేశం అనంతరం కూడా మల్లు రవి మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా, ఎందుకంటే గతంలో కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపైన కూడా వివరణ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈసారి
దాదాపు 3-4 సార్లు కూడా 4-5 అంశాలపైన కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తన పదవి వదులుకోవడానికైనా సిద్ధం, నేను మున్రోడ్డుకి రాజీనామా చేస్తాం, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని చెప్పి ఆయన కొన్ని పరోక్షంగా కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ అప్రమత్తమైంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సమావేశం నిర్వహిస్తుంది. మరి మల్లు రవి సమావేశం అనంతరం కూడా ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో కూడా సమావేశం ముగినుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, లేదంటే అటు కోమటిరెడ్డి వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాలి.